చాలా వేరియేషన్స్ టచ్ చేస్తున్నావు లక్ష్మణ్. అండ్ ఇంకా ఏం థాట్స్ ఉన్నాయి జనరల్గా? అంటే అవి ఆటోమేటిక్గా రైటర్ అంటే ఏంటంటే కొంచెం కొన్ని ఏంటంటే అనుకోకుండా థాట్ వస్తుంది, కొన్ని మనం అనుకుంటూ ఉంటాం, టైం పట్టచ్చు. అలా నువ్వు వీటి మీద రాయాలి అనే థాట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ పరంగా కూడా? నెక్స్ట్ సార్ నెక్స్ట్ యాక్చువల్లీ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్లో మ్యూజిక్ మారుతుంది సార్. మారుతుంది. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ సెమీ ఫోక్ నడిచింది, ఆ తర్వాత ఇప్పుడు రా ఫోక్ నడుస్తుంది. అంటే మూలాల్లో ఉన్న పల్లె పదాలు వెతుకొచ్చి పాటలు ఆడుతాను నేను ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ వైజ్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మళ్ళా స్టైల్ మ్యూజిక్, ప్రాపర్ లిరిక్, ఎమోషన్స్ ఉన్నాయి, వేరియేషన్ ట్యూన్స్, అంటే వేరే కల్చర్ పాటను కూడా యాక్సెప్ట్ చేసే రోజులు వస్తాయి. దానికోసమని కొన్ని మెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసి పెట్టినా సార్ ఆల్రెడీ. నేను సినిమాలో ఉంటూనే ఇటు సైడ్ వస్తే ఉండాలన్నట్టు నేను కొంచెం ట్యూన్ బ్యాక్ కంటెంట్స్ చేసి పెట్టినా సార్. బట్ అవి నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయి సార్. అది నెక్స్ట్ మ్యూజిక్ మారుతూ ట్యూన్ మారుతూ భలే ఉంది పాట అన్న ఫీల్లో పాటలు ఉంటాయి సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. నేను మన ద్వారా చెప్పాలనుకున్నాను సార్. నేను ఎప్పుడు ఏం నమ్ముతాంటే పాటను ఎప్పుడు డ్యాన్స్ గెలవదు అనుకున్నాను. నేను ప్రామిస్తాను. నేను ఈ సందర్భంగా మా ఇండస్ట్రీలో ఉన్న శేఖర్ వయస్కు నిజంగా అప్రిషియేట్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు ఒక భ్రమ ఉంటుండే, పాట బాగుంటే లిరిక్ అంతా బాగుంటే తర్వాత డ్యాన్స్ అనే భ్రమ ఉండే నాకు. ఇప్పుడు టైం ఎలా వచ్చిందంటే డ్యాన్స్కి టైం వచ్చింది, డ్యాన్స్ నడుస్తుంది ఇప్పుడు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి ముందు ఉన్న ఫోక్ ఇండస్ట్రీ మా పెద్దలు వాళ్ళ పెద్దలు ఎప్పుడు రాని టైం డ్యాన్స్కి ఇప్పుడు వచ్చింది. ఫోక్ ఇండస్ట్రీ సినిమాలో డ్యాన్స్ ఉంటుంది ఎప్పుడు, ఫోక్ ఇండస్ట్రీ ఏముంటుందంటే పాటకే ప్రియారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ డ్యాన్స్. మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే సార్ మళ్ళీ మ్యూజిక్ నడుస్తుంది. మ్యూజిక్లో కూడా పెయిన్ నడవకపోవచ్చు. ఫస్ట్ లవ్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ లవ్లో ఒక అమ్మాయిని మనం ఇష్టపడుతున్నప్పుడు కలిగి హ్యాపీనెస్, ఫస్ట్ ఆ లైన్స్ నడుస్తాయి సార్. నెక్స్ట్ ఆ లైన్స్లో అలాంటి మూడ్లో ఉన్న మెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసి పెట్టినా సార్. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్నావు. నేను అంటే ఫ్యూచర్ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే నీ మ్యూజిక్ డైరెక్షన్లో, ఎందుకంటే నీ థాట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, నీ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది, అండ్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ కూడా మూవీ స్టైల్లో చేస్తున్నావు. కాబట్టి ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో నీ మ్యూజిక్ డైరెక్షన్లో సాంగ్స్ వినాలని ఉంది లక్ష్యం. అది సాధ్యం అవుతుంది కదా? అయితే సార్ అయితే ఇప్పుడు నేను దోస్తరది అని సినిమా చేస్తున్నాను సార్. డైరెక్టర్గా నాకు సినిమా వచ్చింది. డైరెక్టర్గా ఆల్రెడీ 2 షెడ్యూల్ అయిపోయినాయి. ఆ సినిమాలో లక్కీలీ నేను పెద్దలతో రాపిద్దాం అనుకున్నా. ఇప్పుడు నా ఎమోషన్స్ వాళ్ళకి చెప్పి అది ప్రాపర్ రాక వాళ్ళకి నేను కరెక్షన్ చెప్పలేక ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతి పాట నేనే చేసుకున్నాను. సింగిల్ కార్డ్ ఆ పాటలు అయితే సింగిల్ కార్డ్ సార్. ఎందుకంటే ప్రొడ్యూసరు సేమ్ ఇప్పుడు నా పాటలు అభిమానించే వ్యక్తి, నువ్వే రాయాలని పాటలన్నీ నాతో రాపించింది సార్. అట్లా నేను మ్యూజిక్ డైరెక్టర్ మదిన్ ఉంటాడు యాక్చువల్లీ, కొంచెం డిస్కషన్ చేస్తూ నేను డైరెక్టర్ దానికి ఆ సినిమాకి. సో 6 పాటలు ఉంటాయి సార్, 6 అల్టిమేట్ సాంగ్స్ సార్. 100% నేను గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటే నేను వితౌట్ ప్రమోషన్ మీద సాంగ్ ఎట్లా ఆడుతుంది అనే ఐడియాతో చేసిన. ఏ ప్రమోషన్ లేకుండా నేను చెప్పినా కదా సార్, పాటే వెళ్ళిపోవాలి, దానికి అదే ప్రమోట్ చేయాలి, దానికి అదే వెళ్ళిపోవాలి. దానికోసం మనం వదిలేసి 1 వీక్ వెయిట్ చేయాలి. మనం అలా స్టేట్ అంతా తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల వినబడుతూ ఉంటుంది. అట్లాంటి పాటలు చేసిన సార్ సూపర్ సినిమాలో. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా కనుక దాంట్లో నాకు మ్యూజిక్ స్టోరీ నా నమ్మకం. ఎందుకంటే నేను కాదు, హీరో కాదు, బ్రాండ్ ఉన్న వ్యక్తులు ఎవరు కాదు. సో కనుక మ్యూజికే ధైర్యంగా ఆ సినిమా చేస్తున్నా సార్. దాంట్లో నేను మ్యూజిక్ డైరెక్టర్గా మదిన్ బట్ డిస్కషన్లో నేను అనుకున్న ఎమోషన్స్, నేను అనుకున్న మ్యూజిక్, అంటే డైరెక్టర్గా నేనే కదా అన్నీ ఓకే. సో దాంట్లో కొంత భాగం నేను ఉంటాను సార్. సో మదిన్ ఉన్నంత వరకు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు, నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ అనేది, అంటే నువ్వు థాట్ చెప్పగానే తను చేసే ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, తను వెంటనే ఆ మ్యూజిక్ సెన్స్ తోటి. సో ఇద్దరు అంటే మదిన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. కాకపోతే ఇప్పుడు మన థాట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని, ఎందుకంటే మా జర్నీ ఒకటిసారి స్టార్ట్ అయ్యింది ఇద్దరిది. మేము మదిన్ కాదని మేము వేరే చోట చేయలేదు. మా బాండింగ్ అంతా ఫస్ట్ నుంచి వాళ్ళే, మనోడు స్టార్ట్ అయినప్పుడు మేము స్టార్ట్ అయ్యాం. సో కనుక మాకు అది ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. సో మనోడు మన ఐడియాలు ఏమనుకుంటున్నాం, మన డైరెక్టర్గా చెప్పేది అంత అసలు ఇట్లాంటి ట్యూన్ ఉంటే బాగుంటుంది. నేను కొంచెం మ్యూజిక్ తెలిసిన డైరెక్టర్ కనుక కొంచెం మ్యూజిక్ ఎక్కువ చెప్పగలుగుతాను అంతే. సో నాకేం కావాలో నేను కొంత మదిని చెప్పి చేయించుకున్నాను.
చెప్పి చేయించుకున్నాను. ఏం కావాలంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్ ఈ పని మనకి మీకు నచ్చిన పాట కూడా లాస్ట్ 1 hour వరకు కూడా మ్యూజిక్ చేసిండు. బాబా దాని ఛాలెంజ్ తీసుకున్నాడు. అంటే లాస్ట్లో పాడే ముందు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. అప్లోడింగ్ ముందు వరకు కూడా దాని మిక్సింగ్ చేసిండు. గ్రేట్. ఆ తపన అనేది అవును సార్. ఉండబట్టే ఆ సాంగ్ రిజల్ట్ కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. అంతే సార్, తప్పననే సార్ మనం అది మనకు అద్భుతంగా ఉంటుంది.